త్వరలో G+3 గృహాలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. త్వరలో G+3 గృహాలు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. గో సంఘంలో పూర్తయిన G+3 గృహాలను లబ్ధిదారులతో కలిసి ఆయన పరిశీలించారు. మొత్తం 872 గృహాలు పూర్తయ్యాయని, వీటిని లబ్ధిదారుల పరిశీలనకు అనుమతించడం జరిగిందని ఆయన వివరించారు. ఆయా గృహాల సౌకర్యాలను లబ్ధిదారులు నిశితంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తే తుది మెరుగులు దిద్దుకుని ఈ గృహాల్లో లబ్ధిదారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇక నిర్మాణ తీరును ఈ సందర్భంగా లబ్ధిదారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్లానింగ్ నేనేం మాట్లాడలేనమ్మా, కాసేపు ఉండండి, అందులో ఉన్నాం కదా. ఎమ్యూనిటీ G2 A1 G2 రాసుకోండి. A1 G2 మీరు A1 G3 మీరు A1 G4 అయితే ఒక పని చేయండి. మనకు మీరు A1 G2 కదా, ఏ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్ 2 G2 F1 2 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ మొత్తం మీరు చూసేయండి సరిపోతుంది. అంటే మీకు 4 అంతస్తుల్లో 4 అపార్ట్మెంట్లు, 4 అపార్ట్మెంట్లు మొత్తం మీరే చూపించుకోవాలి. మీ అడ్మిన్ 1 చూస్తాడు మొత్తం. ఒకటో నెంబరు గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటో నెంబరు, ఫస్ట్ ఫ్లోర్లో ఒకటో నెంబరు, సెకండ్ ఫ్లోర్లో ఒకటో నెంబర్ అన్ని మీ ఒకటి చూస్తాడు. మీరేమో 2వ నెంబర్ చూడండి, మీరు 3వ నెంబర్. వివిధ సచివాలయాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తెలిపారు. వివిధ సచివాలయాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తెలిపారు. ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం క్రింద ఈ నిధులను సచివాలయాలు విడుదల చేశారన్నారు. 46వ డివిజన్లో 20 లక్షల రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ భోగాది సాయిబాబు, కోఆప్షన్ కార్పొరేటర్ బేతపూడి రవి, పలువురు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏదైతే ప్రజా సమస్యలు తెలుసుకోవడం అనే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెడతాం జరిగిందో, తద్వారా నాయకులు అందరూ ప్రజల ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళకున్న అంటే రకరకాల సంక్షేమ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా అభివృద్ధి పరంగా ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా ఆకాంక్షలు ఉన్నాయా అని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, ఈ 46వ డివిజన్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యంగా చెప్పిన సమస్యలు కొన్ని రోడ్లు, డ్రైన్లు సమస్యలు చెప్పారు. మిగిలినంతా సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం అండి, అది మేమే చెప్పక్కర్లే, ఎక్కడైనా చెప్తున్నారు. చిన్న రోడ్లు, డ్రైన్లు చిన్న ఇష్యూస్ ఉన్నాయండి, ఖచ్చితంగా అవి మీరు చేసి పెడితే చాలా వరకు మమ్మల్ని గట్టును పడేసిన వాళ్ళు అవుతారని వాళ్ళు చెప్పగా, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడప గడపకి తిరిగినప్పుడు ప్రజలు చెప్పిన సమస్యల్లో అవి తీర్చడానికి ఏదైతే మాకు ఫండ్ అనేది శాంక్షన్ చేశారో దాని ప్రకారం ఈరోజు టోటల్గా 46వ డివిజన్లో 6 రోడ్లు, 2 డ్రైన్లు అనేవి ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు ఒక వారంలోనే ఈ పనులు పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రజల కష్టాలు, అంటే ఇంటి కష్టాలని సంక్షేమ పథకాలతో తీరిస్తే తర్వాత అభివృద్ధి పరంగా ఏమేం కష్టాలు ఉంటాయి అంటే ఇల్లు దాటితే వచ్చేది రోడ్డు, లేదా మురుగునీరు వెళ్ళటానికి డ్రైన్, ఇటువంటి సమస్యలు కూడా మనం తీర్చాలి అని సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందలు తీసుకెళ్ళడం, ఆయన బాటలో మా అందరినీ కూడా తీసుకెళ్ళి మన మచిలీపట్నానికి, అంటే ఈ రోడ్లు అనేది ఇది కూడా పక్కన పెడితే మన మచిలీపట్నానికి కేవలం ఈ 4.5 సంవత్సరాల్లో బందర్ పోర్ట్ మన జీవితాంతం మనం ఎప్పటి నుంచో పెద్దల నాటి నుంచి కన్న కళని నెరవేర్చడంతో పాటు ఆ పనులు శరవేగంగా పూర్తి చేయడంతో పాటు అలాగే ఒక మెడికల్ కాలేజ్ అనేది మనకిచ్చి అక్కడే 150 మంది పిల్లల్ని ఈరోజు క్లాసెస్ మొదలైనవి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అలాగే మత్స్యకారుల కొరకు ఈరోజు 46వ డివిజన్ భోగాది సాయి గారి డివిజన్లో మరి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల అవసరాల కొరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కోరటం జరిగింది. దానిలో భాగంగా 20 లక్షల గ్రాంట్లో 6 రోడ్లు 2 డ్రైన్లు పెట్టడం జరిగింది.
అలాగే మరి ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రజలకి ఎమ్మటే స్పందించడం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన పేర్ని వెంకటరామన్ నాని గారికి, రాబోయే యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారికి ప్రజల అండదండలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ప్రజలందరి తరపున మరి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా అందరికీ నమస్కారం. 46వ డివిజన్ బోగాత్ సాయిబాబు గారి డివిజన్లో గడప గడప ప్రోగ్రాము కిట్టు తిరుగుతున్నప్పుడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. కొన్ని రోడ్లు డ్రైన్లు ప్రాబ్లం ఉన్నాయన్నారు. అవి కిట్టు స్పందించి వెంటనే శాంక్షన్ చేయించారు. ఆ సందర్భంగా 6 రోడ్లు 3 డ్రైన్లు శాంక్షన్ అయినాయి. ఇందుకు సహకరించిన కిట్టు గారికి, నాని గారికి, జగన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అభివృద్ధి లేదని జపం చేస్తున్న ప్రతిపక్షాలు గ్రామాల్లోకి వెళ్లి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండలంలోని ఉత్తర చిరువోలు లంక గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ గోడౌన్ ను పిఎస్సిఎస్ చైర్మన్ రడ్హౌతు వెంకటరమణ పర్యవేక్షణలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. అలాగే ఆడపవారిపాలెంలో 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాలను పిఎస్సిఎస్ చైర్మన్ పండలనేని అన్నపూర్ణ ఆధ్వర్యంలో నాయకులు పండలనేని శివప్రసాద్ పర్యవేక్షణలో రమేష్ బాబు ప్రారంభించారు. ఆడపవారిపాలెంలో భవనాలు నిర్మించడానికి పండలనేని రాంబాబు జ్ఞాపకార్థం తల్లి నాంచారమ్మ, భార్య కనకదుర్గ, కుమారులు లోకేష్ కుమార్, నవదీప్ కుమార్లు, అలాగే పండలనేని పెద్ద భాస్కర్ రావు జ్ఞాపకార్థం భార్య నాంచారమ్మ, కుమారులు పండలనేని శివప్రసాద్, ప్రకాష్ రావు, యేసుబాబు, కుమార్తె జక్క లక్ష్మీ కుమార్లను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పెదకళ్ళేపల్లి 2 సచివాలయం అట్లాగే ఆర్బీకే ఓపెనింగ్ సుమారుగా 43,60,000 రూపాయలతో సచివాలయం, 24 లక్షల రూపాయలతో ఆర్బీకే ఈ ఓపెన్ చేయడం జరిగింది. జనరల్గా ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కనుక దుమ్మెత్తిపోసే పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే డెవలప్మెంట్ లేదు, కుంటుపడిపోయిందని చెప్తారు. డెవలప్మెంట్ అంటే విజయవాడ లాంటి సాటో లేకపోతే పెద్ద టౌన్స్ దగ్గర 10 టవర్లు కడితేనో డెవలప్మెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉండే జనం, కష్టాల్లో ఉండే జనం ఉన్నారో వాళ్ళని ఆదుకుంటమే సరైన అభివృద్ధి అని అనుకున్నారు. దాంట్లో భాగంగానే మీరు తెల్లారి లెగ్గానే మన ఇంటి ముందు గ్రామ సచివాలయం అట్లాగే ఆర్బీకే ఎల్ఎస్ సెంటర్లు కనిపిస్తాయి. ఈ దేనికి పనికి వస్తాయంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజానీకానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకోకుండా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకోకుండా వాళ్ళ పనులు చేయించుకోవడం కోసం వాలంటరీ సిస్టమ్ ద్వారా ఈ ఆర్బీకేలోను అదేవిధంగా సచివాలయంలోనూ చేయించుకుంటానికి వీలు కల్పించింది. పరిపాలన సులభతరం చేసి ప్రజల వద్దకే పాలన అనే విధంగా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని డెవలప్మెంట్ అనేది ఎట్టిపిస్తూ ఒప్పుకోలేరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆర్థిక సంపన్నులు బాగుపడటం కోసం, ఆర్థిక సంపన్నులు బాగుపడటం కోసమే వాళ్ళ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్స్ మూతబడిపోయే వాటిని మళ్ళా నాడు నేడు పేరుతో వాటిని సరిచేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆర్థిక సంపన్నుల పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటారో అదేవిధంగా పేదవాడి పిల్లలు కూడా చదువుకుని ప్రపంచ స్థాయి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకుంటానికి వీలుగా చదువులు చెప్పించేది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో, పేదవాడి ఆరోగ్య విషయంలో బాధ్యతగా నెలలో 2 సార్లు మీ ఊర్లోకే డాక్టర్ వచ్చి చూడటం, దాంతోపాటు ఎల్ఎస్ సెంటర్లో 105 రకాల మందులు ఉండటం, ఆ మందులు బీపీ షుగర్ వాళ్ళకి నెలకు సరిపడా ఇవ్వటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు పేదవాడికి ఇంతకు ముందు బతుకుతున్న బతుకు కంటే డెవలప్మెంట్ ఉందా లేదంటే ఖచ్చితంగా అంతకుముందు బతికే బతుకు కంటే మెరుగైన జీవితం ఈ 4.5 ఏళ్లలో పేదవాడికి ఉపయోగపడింది. దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మధ్యలో గుండెల్లో నిలబడిపోయి ఉన్నాడు, చిరస్థాయిగా ఉన్నాడు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. ఎన్ని పార్టీలు ఏకమైనా ఏం చేసినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తరపున్నారు. 100కి 90 మందిగా ఉన్న పేద ప్రజానికం అంతా జగన్మోహన్ రెడ్డి గారు తరపున్నారు. వైసీపీ ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో బీసీలకు అన్యాయం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లలో బీసీలకు అన్యాయం చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు. అవనిగడ్డ టీడీపీ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు రాష్ట్రంలో జీవించే హక్కు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం చేస్తారన్నారు.
ఇక మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరువైందన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, నాదెల్ల బాల త్రిపుర సుందరి, టీడీపీకి చెందిన పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి బీసీలకి మొట్టమొదటిసారి రాజకీయ ప్రవేశం కల్పించింది నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే బీసీలను వెన్నెముకగా చేసుకొని బీసీలకి రాజకీయంగా పూర్తిగా సగానికి పైగా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఆ మాట కట్టుబడి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ఆ సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత. గతంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 82 వరకు బీసీలకి రాజకీయ ప్రాధాన్యత అంతంత మాత్రంగా ఉండేది. రామారావు గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ బందర్లో నడకుర్తి నరసింహారావు గారికి మంత్రి ఇవ్వటం, కొల్లు రవీంద్ర గారికి మంత్రి ఇవ్వటం, అలాగే బొర్రా వెంకటస్వామి గారికి ఎమ్మెల్యే స్థానం ఇవ్వటం, కేపీ రెడ్డి గారికి ఎంపీ స్థానం ఇవ్వటం, నాకు 3 సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వటం, కాగిత వెంకటరావు గారికి వారి కుమారుడికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇవ్వటం. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకి మన కళ్ళ ముందు విషయాలు మాట్లాడదాం. దేశంలో ఎక్కడ అన్ని చోట్ల చాలా మంది చోట్ల ఇచ్చారు. కేఏ కృష్ణమూర్తి గారికి మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ రకంగా బీసీలకి అంతకుముందు రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులుగా సమాజంలో 150% పైబడి ఉన్నటువంటి వీళ్ళ కోసం ఇలాంటి ఆలోచన కూడా ఎవరో చేయలే. బీసీలు అంటే ఓహో మనం కుల వృత్తులు చేసుకోవాలి, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయాలి అనేటువంటి భావంతో ఇదే మనం బతికేమనుకున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎవరైతే ఈ సమాజంలో అలాంటి బడుగు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అప్పటి వరకు మనకు అసలు ఏం తెలీదు. కుల వృత్తినే మన జీవితం అనుకున్నాం. ఈ వృత్తుల్లోనే మనం బతకాలేమనుకున్నాం. ఉన్నత వర్గాలు చదువుకుంటారు, వాళ్ళు రాజకీయం చేస్తారు, మనం ఈ వృత్తులు చేస్తాం. విషయంలోనూ కూడా మినిమం ఛార్జీ, కరెంట్ ఛార్జీ 140 రూపాయలు చేశాడు. అది వాడినా వాడకపోయినా మరి ఆ 140 రూపాయలు అప్పటికీ ఉంది. టీడీపీ గవర్నమెంట్ టైంలో కూడా ఉంది. మన మీద భారం పడకూడదని ఆయన మనకు తగ్గించి సబ్సిడీ రూపంలో తను భారం పడి మనకు తగ్గించిన అవన్నీ మనకు కనిపించట్లేదు. ఏంటంటే 10,000 ఇచ్చాడు, 15,000 ఇచ్చాడు, మన అకౌంట్లో పడిపోయి అనుకుంటున్నాం. గ్యాస్ సిలిండర్ వచ్చి 1,400 నుంచి మొన్న 1,000 రూపాయలు చేశాడు. అంతకుముందు మన ప్రభుత్వంలో 400 రూపాయలు, అది కూడా సబ్సిడీ టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భరించాల్సి వచ్చింది. ఈ రోజు బస్సు ఎక్కి దిగితే 10 రూపాయల ఛార్జీని 25 రూపాయలు చేశాడు. అప్పటికీ కూడా ఆర్టీసీ ఛార్జీలు కూడా మన ప్రభుత్వం భరాయించి ప్రతి ఒక్కళ్ళు మనం బీసీలనికే అనకుండా అందరికీ కూడా మన మీద భారం పడకుండా మన అందరికీ సమాన హక్కు కల్పించాడు మరి చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు మరి ఉన్న పరిస్థితుల్లో 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు నా ముందు పెద్దలు చెప్పారు 25,000 ఎలా మన వెనకమాలగా లాగేయటం జరుగుతుంది. దేనికి పనికిరాము మనం కనుక మళ్ళీ వైసీపీ. నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్లో నిరుపేద రిక్షా కార్మికుడి కుమార్తె వివాహం నిమిత్తం మైనార్టీ హక్కుల వేదిక జనసేన పార్టీ ఆర్థిక సహాయం అందించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్లో నిరుపేద రిక్షా కార్మికుడి కుమార్తె వివాహం నిమిత్తం 20,000 రూపాయలు, వివాహానికి కావలసిన వస్త్రాలు, బియ్యం మైనార్టీ హక్కుల వేదిక సిద్దిక్ జనసేన పార్టీ నాయకులు గడ్డం రాజు, మణిబాబు, నాగరాజు, సీతయ్య అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం రాజు మాట్లాడుతూ దుల్హాన్ పథకం నిరుపయోగంగా మారిందని, 10 ఉత్తీర్ణత అర్హత ఉండటం వల్ల పేదవారు చదివించలేని పరిస్థితిలో 10వ తరగతి అర్హత లేకపోవడం వల్ల వీరికి దుల్హాన్ పథకం వర్తించలేదని, ప్రభుత్వం వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హాన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరుపేద కుటుంబానికి మైనార్టీ హక్కుల వేదిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అండగా నిలిచి సహకారం అందించారని గడ్డం రాజు తెలిపారు. మరి రిక్షా కార్మికుడు అయినటువంటి బుడే గారు, మా సోదరుడు ఏవన్ మణిబాబు డివిజను
మాచవరం దగ్గర 2వ డివిజను. ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబం. తను రిక్షా తొక్కితే కానీ గడవనటువంటి పరిస్థితిలో మరి వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం మరి మైనార్టీ హక్కుల నుంచి మా సిద్దిక్ గారు, అలాగే మైనార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున ఆ కుటుంబానికి మా వంతు సహాయంగా ఒక 15,000 రూపాయలు అందించేటటువంటి ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వీళ్ళకి సహాయం అందడం అనేది చాలా అందకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే దుల్హన్ పథకానికి ఆంక్షలు విధించారు, గతంలో ఎప్పుడూ కూడా లేదు. ఎందుకంటే పేదవాళ్ళు పెళ్ళి అవుతే ఒక 50,000 రూపాయలు వస్తే ఆ కుటుంబంలో ఆ పెళ్లి జరుగుద్దని చెప్పి గతంలో ఉన్నటువంటి ఆ దుల్హన్ పథకానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 10th పాస్ కావాలి, 10th పాస్ అవుతేనే ఈ పథకం వర్తిస్తుంది అన్నారు. దాన్ని ఏం చేయాలంటే మీరు ఎప్పుడు పెట్టారు ఆ పథకం, అప్పటి నుంచి కాకుండా గతంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి చదువుకుంటే వాళ్ళు 10th అని చదువుతారు, కానీ గతంలో వాళ్ళకి కూడా ఇదే పథకం వర్తించాలి అంటే 10th పాస్ కావాలంటే వాళ్ళు ఎవరు కూడా చదువుకునేటానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో మరి వాళ్ళకి ఆ పథకానికి అనర్హులుగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం మాచవరంకు చెందిన నిరుపేద రిక్షా కార్మికుడు షేక్ బుడే గారి కుమార్తె ఫరీదా బేగం వివాహం పురస్కరించుకుని మా మైనార్టీ హక్కుల వేదిక, మా స్నేహితులు, మా సన్నిహితుల తరపున మరియు మా ఫ్రెండ్స్ సర్కిల్ తరపున ఈ పెళ్ళికి సంబంధించి ఈ బట్టలు కానీ చీరలు, ఈ పెళ్లి కూతురికి కావాల్సిన చీరలు వగైరా సామాగ్రి మరియు పెళ్లి నిమిత్తం ఒక 10,000 రూపాయలు మా తరపున మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి తరపున ఒక 5,000 రూపాయలు ఈ పెళ్లి కానుక కింద జనసేన పార్టీ తరపున రామకృష్ణ గారు ఒక 5,000 రూపాయలు ఇవ్వమని చెప్పి పంపించారు. రామకృష్ణ గారు ఈరోజు హైదరాబాద్లో ఉండటం వలన రాజు గారిని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెడనపట్టణానికి చెందిన మన అబ్దుల్ రజాక్ గారు, అబ్దుల్ సమద్ గారు మరియు మా నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వెళ్ళదు. ఠాగూర్ సిమెంట్ కొట్టులో రిక్షా లాగుతాడు ఈయన కార్మికుడు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమైనా ఉపయోగపడితే ఈయనకింత మెసులుబాటు ఉండేది కాదు. ప్రభుత్వం తరపున ఏది రాకపోవడం వల్ల కొంత మానవతాత్వంతో ఇటు బండి రామకృష్ణ గారు కానీ, సిద్దిక్ గారు కానీ, పార్టీ తరపున ఉన్నవాళ్ళు కానీ, ముస్లిం కమ్యూనిటీ ద్వారా ఉన్న పెద్దలు కొందరు హెల్ప్ చేయమట్టి ఈ కార్యక్రమానికి కొంచెం కొద్దిగా సహకరించి చేయటం, ఈ విధంగా చేయటం వల్ల ఆ అమ్మాయికి పెళ్లి చేసే అవకాశం కలిగిస్తున్నారు. అదేవిధంగా బండి రామకృష్ణ గారు ఒక 10,000 రూపాయలు ఆయన తరపున, అంటే ఆయన 5,000 రూపాయలు, మేము కళ్యాణ మండపానికి సంబంధించి నేను కూడా మా వార్డు తరపున నేను కూడా 5,000 రూపాయలు సాయం చేస్తున్నాము. ఇదే విధంగా ఈ సాయం వెంకటేశ్వరరావు గారిని ఈ బాబాయిని కూడా హెల్ప్ అడిగారు, ఈయన కూడా కొంత సాయం చేస్తున్నారు. కొందరు 80 కేజీలు చికెన్ కొందరు సాయం చేస్తున్నారు, కొందరేమో బియ్యం గట్ల. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్ప్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్ప్ ఉద్యోగులు ధర్నా చౌక్ వద్ద చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సర్ప్ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు. సర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి ఉద్యోగులందరికీ కేడర్ ఫిక్స్ చేస్తూ పే స్కేల్ అమలు చేసి సర్వీస్ ను రెగ్యులర్ చేయాలి. ఇక ఈ సందర్భంగా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న శాంక్షన్ పోస్టులుగా గుర్తిస్తూ ఇచ్చిన ఫైల్ ను జీపీ రూపంలో ఇవ్వాలని, ఈపీఎఫ్ పై ఉన్న సీలింగ్ విధానం తీసివేసి మూల వేతనంపై 100% ఈపీఎఫ్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిబ్బంది పదవి విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాల వరకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అమలు చేస్తున్న గ్రాట్యుటీ 16 లక్షలు మరియు హెచ్ఆర్ఏ జీవోను సర్ప్ ఉద్యోగులకు అమలు చేయాలని వారు కోరారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, జగనన్న హౌసింగ్ కాలనీలు, ఈ నాడు నేడు ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా, జగనన్న పాలవెలువ, ఇవన్నిటినీ కూడా ప్రజలకి చేరువ చేసే క్రమంలో సెర్ప్ సిబ్బంది అందరం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. కానీ మా దురదృష్టం ఏంటంటే మాతో పని చేయించుకుంటూ కూడా
ఇవన్నీ ప్రగతి అంతా కూడా సచివాలయంలో చేస్తున్నటువంటి సిబ్బందికి వాలంటీర్లకి ఆపాదిస్తూ ఉన్నారు. పని మాది, ప్రగతి వచ్చేసరికి అక్కడ చూపిస్తూ ఉన్నారు. మమ్మల్ని గుర్తించట్లేదు అనేది మాది ప్రధానమైన సమస్య. అదేవిధంగా గడిచిన 4 ఏళ్ల నుంచి కూడా సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతూ ఉన్నాము. పక్కన తెలంగాణలో మా మిత్రులకి పే స్కేల్ ఆల్రెడీ అమలు చేస్తున్నారు. అదే మాదిరిగా మాకు కూడా ఇక్కడ అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మా వివోఏలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా సంబంధించినటువంటి సమస్యలు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి, పెండింగ్లోనే ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు, ఆర్థికంగా భారం లేనటువంటి విషయాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాటిని తక్షణమే నెరవేర్చాలని కొన్ని ఫైనాన్స్ సెక్షన్లో కూడా. నా పేరు తిరుపతి అండి. నేను ఏపీఎంగా పనిచేస్తున్నాను. మేము గత 23 సంవత్సరాలుగా వైఎస్ఆర్ క్రాంతి పథంలో పనిచేస్తున్నాము. మా డిమాండ్ వచ్చేసి సర్ప సంస్థని ప్రభుత్వ సంస్థగా గుర్తించి మాకు రెగ్యులర్ చేయాలని, అలాగే పే స్కేల్ కూడా ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చాలనేది మా ప్రథమ డిమాండు. సెర్పలో సంస్థలో పనిచేస్తున్నటువంటి మా ఎంఎస్సిసిలందరికీ సెర్ప హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని, ప్రభుత్వం పే స్కేల్ కూడా అమలు చేయాలని, సెర్ప సంస్థల్ని ప్రభుత్వ సంస్థలుగా నియమించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తూ అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము అన్నారు. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తూ అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరులో ఏర్పాటు చేసిన సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాము పర్యటించారు. ఇక ఆ గ్రామాల్లో జరిగిన సభలో పాల్గొని రాము మాట్లాడుతూ మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని, గెలిపించుకుంటేనే అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, రామ్ ప్రసాద్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దగా ఉంటే మటుకు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏది చెప్తే ఆ పని నేను మీ శిరసా ఇచ్చి పని చేసి పెడతాను. అట్లాగే మనకి మరి రాక అవకాశం వచ్చింది. దయచేసి మీరు అందరూ కూడా పెద్దలు ముందుని నడిపించాలి. నేను చిన్నవాడిని, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఎప్పుడు కూడా మీకు మాట రాకుండా మన పెడ నియోజకవర్గంలో ఇప్పుడు మీరు స్కూల్స్ చూశారు కదమ్మా. మన బల్లిపల్లి స్కూల్ నాడు నేడు కింద వర్క్ అయినా పూర్వం బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా, బాగుందా? అట్లానే మరి హాస్పిటల్స్, ఇదివరకు మనం ఊర్లో ఏదన్నా మనకి జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపుల నొప్పి వచ్చినా ఆర్ఎంపీ డాక్టర్ వచ్చేవారు. ఊర్లో బయట వేసుకుని హార్న్ కొట్టుకుంటా ఆ డాక్టర్ గారు 4ంటికి వస్తాడు, 5ంటికి వస్తాడు, మనం బయట అరుగు మీద కూర్చొని చూస్తూ ఉంటాం. ఇవాళ మరి మన ఊర్లో ఒక హాస్పిటల్ వచ్చిందా, వెల్నెస్ సెంటర్ వచ్చింది కదా, దాంట్లో ఒక డాక్టర్ని పెట్టాడా జగన్ గారు. అంటే మన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని మనం తీసుకొచ్చి మన ఊర్లో కూర్చోబెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. అది అంటే మనకు ఉపయోగమే కదా. అది ఇప్పుడు మన ఆరోగ్య సురక్ష పెట్టారు కదమ్మా. ఆరోగ్య సురక్షలో మన ఊరు వచ్చి క్యాంప్ చేసి మెడికల్ టెస్టులు కూడా చేశారు కదా. ఒక టెస్ట్ చేయించాలంటే మనం పెడనో లేదా బందరు వెళ్ళాలి ఎక్కువ పర్సంటేజ్. ఆ టెస్ట్ చేయాలంటే ఒక్కొక్కటి కూడా 2,000, 3,000, 5,000 అవుతాయి. రెండోది ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ చేయించాలంటే 10,000 అవుతాయి, 20,000 అవుతాయి. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ స్కానింగ్ చేపిస్తున్నారు ఇవాళ. పెద్ద ఎంఆర్ఐ 2 కోట్ల రూపాయలు పెట్టి ఎంఆర్ఐ మిషన్ పెట్టి. అంటే ఇలాగా అంటే ప్రతిదీ మనకు మంచిగా చేస్తున్నాడు కదా. నాడు నేడు పూర్వం ఏంటి ఇప్పుడు ఏంటి దయచేసి ఒకసారి గమనించండి మీరు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకి ఏం చేస్తున్నాడు. మహిళాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. మహిళాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన మచిలీపట్నం మండల ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 1,473 మహిళా సంఘాలు ఉండగా అందులో
15,219 మంది సభ్యులున్నారని వీరికి 51 కోట్ల రూపాయల 63 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 విడతలుగా 38 కోట్ల 72 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇక 4వ విడతగా 12 కోట్ల 90 లక్షల రూపాయల రుణమాఫీ సొమ్మును నమూనా చెక్కును పేర్ని కిట్టు ఈ సందర్భంగా మహిళా సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మాత్రమే కానీ ఎవడు మెడికల్ కాలేజ్ తీసుకురాలేదయ్యా. ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం వల్ల చాలా మంది పేదవాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకున్నారయ్యా. మరి మా పిల్లలు కూడా డాక్టర్ అవ్వచ్చు అనే ఆలోచన కలగజేశాడయ్యా. మరి అభివృద్ధి కాదాయా అని అడిగినప్పుడు అన్నాడు, కాదమ్మా ఇట్ట కాదు, జగన్మోహన్ రెడ్డి మధ్య మీ ఇంటి ముందు ఒక రోడ్డు వేసాడా, మీ ఇంటి ముందు 2-3 రోడ్లు ఉండవు, వాటిలో మహా అయితే కొన్ని రోడ్లు ఉండవు, మీ ఇంటి ముందు రోడ్డు వేసాడా అని అడుగుతాడు. మీ అందరు సమాధానం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి 2-3 రోడ్లు వేయకపోవచ్చు, కరోనా కష్టకాలంలో మా కుటుంబం రోడ్డు మీద పడకుండా మమ్మల్ని కాపాడాడనే మాట మాత్రం మీరు చెప్పగలిగారు. కరోనా కష్టకాలంలో కనీసం మనకి రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య ఉన్నాడు, కనీసం మనం పలకరించాడా? తలుపు తీసి ఎలా ఉన్నావు చెల్లి అని అడిగాడా? అందరూ ఇంట్లో కూర్చున్నారు, ఎవ్వరు బయటికి రాలా. ఆ రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మా బాగున్నావా, జ్వరం ఏమన్నా వచ్చిందా, వస్తే మందులు ఇగో, కరోనా టెస్ట్ చేయించుకుంటావా అని నిన్ను అడిగిన ఏఎన్ఎం గారు కానీ, ఆశా వర్కర్ గారు కానీ, వాలంటీర్ కానీ ఎవరు పంపించిన మనుషులు? జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన మనుషులు. అలాగే ఈరోజు ఈ 5 ఏళ్ల క్రితం చూసిన గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి. ఈరోజు ఎప్పుడైనా మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకసారి వెళ్ళరండి. రోడ్లు, డ్రైన్లు కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్న స్థాయిలో రెడీ చేశారు. మరి ఇది అభివృద్ధి కాదా అని అడగండి. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబం ఏమన్నా వచ్చిందంటే చదువుకి, వైద్యానికి మొదటెళ్ళేది గవర్నమెంట్ బడి, వైద్యానికి మొదటెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటలే. అక్కడ చేయను అని చేతులు ఎత్తితేనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, ఇక్కడ చదివించడం అని చేతులు ఎత్తితేనే ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక గవర్నమెంట్ స్కూల్ బాగుపడి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడింది. తద్వారా ఎవరికి లబ్ధి కలుగుతుంది? మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీన శైర్యానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీన పరాసుపేటలో ఏర్పాటు చేసిన శ్రీ శైర్యానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం శాఖ అధ్యక్షులు పి సాయి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గుడివాడకు చెందిన పరమహంస పరిరాజ్యత సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం కార్యక్రమం 28వ తేదీ ఉదయం 10 గంటలకు పరాసుపేటలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బాలికల ఉన్నత హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన సలహాదారులు లంకిశెట్టి బాలాజీ కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా డైరెక్టర్ ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదివే ఆడపిల్లలకు సంస్థ ద్వారా ఉచిత వసతి భోజనం ఫీజులు కట్టి చదివించడం జరుగుతుందని అన్నారు. సేవా తత్పరులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముదిగొండ శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు కాపురపు చంద్రశేఖరరావు, ఈ కార్యక్రమంలో కూతని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తల్లి తండ్రి లేని ఇంటర్మీడియట్, డిగ్రీ ఆడపిల్లల్ని ఒక ఉచిత హాస్టల్ ఏర్పాటు చేసి గత 2 నెలలుగా మచిలీపట్నంలో ఈ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ని, ఎవరికైతే ఆధారం లేదో అటువంటి ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మరి పెద్దలందరూ కూడా కలిసి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్ని అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇచ్చి, ఫ్రీగా భోజనం, వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళని చదివిస్తున్నారు. అటువంటి హాస్టల్కి రేపు ఆదివారం అంటే 28వ తారీఖున మరి గుడివాడ చెందినటువంటి ప్రముఖ స్వామీజీ గారు శైర్యానంద స్వామీజీ గారు వస్తున్నారు. ఉదయం 10 గంటలకి అనుగ్రహ భాషణ కార్యక్రమాన్ని అక్కడ హాస్టల్ ఏర్పాటు చేశాం. మచిలీపట్నంలో ఉన్న మేధావులు ఎవరైతే స్వామి భక్తులు ఉన్నారో అందరూ కూడా ఉదయం 10 గంటలకు సరిగ్గా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన సమాజం కోసం, మంచి కోసం, మానవత్వ పరిమాణాలను ఏ విధంగా సమాజానికి అందించాలి అనే దాని మీద స్వామీజీ గారు అనుగ్రహ భాషణ చేయనున్నారు. మచిలీపట్నం వీలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఉచిత హాస్టల్ను సందర్శించండి. అక్కడ పేద ఆడపిల్లలకి చేసినటువంటి ఈ సేవా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఒకరోజు వాళ్ళకి భోజన కార్యక్రమం కానీ, లేదా వాళ్ళ చదువుల నిమిత్తం కానీ, ఫీజు నిమిత్తం కానీ. ఎందుకంటే తల్లిదండ్రులు లేక ఎవరిని అడగలేని పరిస్థితిలో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మరి అక్కడ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి చాలా సెక్యూరిటీగా చేస్తున్నారు. అటువంటి స్టూడెంట్స్ని ప్రోత్సహించి సమాజానికి అందించిన బాధ్యత మానవీయ కోణంలో ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ చేపట్టింది. అతీతంగా ఎవరో తెలియదు,
అక్కడ చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలు అయితేనేమి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి మనం ఆసుపత్రిలో చేర్పించడం, ఇట్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన వేసవి కాలంలో వాళ్ళకి మరి చాలామందికి మరి దాహార్తిని తీర్చడం జరిగింది. ఫ్రీజర్ బాక్సులు ఇట్లా వివిధ కార్యక్రమాలు. అంతేకాకుండా ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ఆయనతో మనం ఉచితంగా మరి వివిధ పాఠశాలల్లో 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకున్న పర్మనెంట్ ప్రాజెక్టు బాలికలకు ఉచిత హాస్టల్. ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకుంటున్నటువంటి ఆ బాలికలకు వసతి, భోజన వసతితో పాటు వాళ్ళ చక్కటి చదువు అందించడం. ఒకటి ఇక్కడ తక్షణ అవసరాలు, స్వల్పకాలిక అవసరాలు, దీర్ఘకాలిక అవసరాలు ఎంతవరకు మరి వాళ్ళని భుజాన వేసుకోవడం జరుగుతోందంటే, ఆ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేంతవరకు మధ్యలో వాళ్ళని ఉద్యోగస్తులు చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇలా కార్యక్రమాలు స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగింది. మిత్రులారా, అయితే వాళ్ళని ఆశీర్వదించేందుకు మరి గుడివాడ ప్రణవాశ్రమం స్వామీజీ స్థైర్యానంద సరస్వతి ఆశ్రమంతో దాదాపు ఒక 50 ఏళ్ళుగా నాకు పరిచయం ఉంది. గౌరవ ప్రధాని మోడీ గారి గురువు గారు దయానంద సరస్వతి వారి శిష్యులు స్థైర్యానంద సరస్వతి, ఇట్లా దాదాపు మరి ఆంధ్రప్రదేశ్లో 14 హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. 2022 సంవత్సరం జూలై నెలలో మచిలీపట్నం పరాస్పేటలో స్వామి స్థైర్యానంద వారి చేతుల మీదుగా బాలికల వసతి గృహం ప్రారంభింపబడింది. ప్రస్తుతం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వసతి గృహంలో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకే కాకుండా తల్లి తండ్రి లేనటువంటి కుటుంబాలకు చెందినటువంటి ఆడపిల్లలను కూడా ఇక్కడ వసతి ఉచితంగా ఇచ్చి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ వసతి గృహంలో 10 మందికి పైగా పిల్లలు ప్రస్తుతం విద్యా సంవత్సరంలో చదువుకుంటున్నారు. ఆదివారం నాడు శ్రీ స్వామివారు పిల్లల్ని ఆశీర్వదించడానికి వస్తూ మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదామని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. చెల్లపల్లిలోని విజయక్రాంతి కాలేజీలో ఫేర్వెల్ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. చెల్లపల్లిలోని విజయక్రాంతి కాలేజీలో ఫేర్వెల్ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ దుట్టా శివరామ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు, చల్లపల్లి సిఐసిహెచ్ నాగప్రసాద్, అవనిగడ్డకు ఎస్వీఎల్ క్రాంతి కళాశాల కరెస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రతిభ కనబర్చిన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేయడంతో పాటు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. దుట్టా శివరామ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చెల్లపల్లి మోపిదేవి, ఎస్ఐలు చిన్నబాబు, కె వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేనేం కోరుకుంటున్నానంటే, మీరు బాధ్యతగా చదువుకుంటూ మీ తల్లిదండ్రుల్ని అదే అట్లాగే అత్తామామని మంచిగా చూసుకుంటూ మంచి స్నేహితులతో సహవాసం చేస్తూ మంచిగా ఉండాలి, మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలి, మీ జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్న అసమానతలు తొలగాలంటే చదువు ఒక్కటే దానికి పరిష్కార మార్గం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మూతపడే గవర్నమెంట్ స్కూల్స్లన్నీ బాగు చేసి నాడు నేడు పేరుతో దాంతోపాటు అమ్మఒడి ఇచ్చి ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎవరైతే ఆర్థిక సంపన్నులు ఉన్నారో ఆ సంపన్నులు పిల్లలతో పాటు పేదవాడు కూడా చదవగలిగి చదువు మానకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని దీవించమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియాలా, ఈ మధ్య 8th క్లాస్ వచ్చిన పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్.